లో ఉన్న విమానం, రెండవది ఇక్కడ, మూడవది రావల్పిండి దగ్గర ఇస్లామాబాద్ దగ్గర బయలుదేరిన విమానం బహుశా పాకిస్తాన్ ప్రధానికి సంబంధించే అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అది రావల్పిండి దగ్గర ఉంది బహుశా, ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరింది, బహ్రెయిన్ దిశగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ముల్తాన్ దగ్గర ఒక విమానం కనిపిస్తుంది, ఇంకొక విమానం ముల్తాన్కు సమీపంలో ఉంది. మిగతా ఎక్కడ కూడా పాకిస్తాన్లో విమానాలు ఎగరని పరిస్థితి, పూర్తిగా ఏం జరుగుతుందో పాకిస్తాన్కు అర్థం కాలేని పరిస్థితి. మనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటది అన్నది మన భద్రతా బలగాలు పూర్తిగా నిరూపించాయి. రెండు ఇంపార్టెంట్ సంఘటనలు, ఒకటి కరాచీ పోర్టు మొత్తాన్ని మన వాళ్ళు వ్యానిష్ చేసేశారు. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఉన్న దాదాపు 20 మొత్తం కూడా అక్కడ ఉన్న 20 షిప్పుల్ని కూడా చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ని అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆర్మీ చీఫ్ ను చేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ సరిగా రెస్పాండ్ కావట్లేదంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షాహిర్ షంషద్ మీర్జాగా కొత్త ఆర్మీ చీఫ్ ను ఇప్పుడు షాహిర్ షంషద్ మీర్జాను నియమించినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను పూర్తిగా విఫలమయ్యారు భారత దాడుల దృష్ట్యా అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే క్వెట్టా, పాకిస్తాన్ లో ఉన్న మరొక పోర్ట్ క్వెట్టాను అటాక్ చేస్తున్నాయి. బాంబ్ బ్లాస్ట్ అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. భారత ఆర్మీ పీఓకేలో 60 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. పాకిస్తాన్ సైనిక అధికారి ఆసిమ్ మునీర్ ఇంటిని ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా లేపేసినట్టుగా తెలుస్తోంది. కరాచీ పోర్టు పూర్తిగా కూడా ధ్వంసం చేసింది. 24 గంటల్లోనే మొత్తం అధికారులు పాకిస్తాన్ నుంచి లాహోర్ నుంచి బహ్రెయిన్ కు పారిపోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఢిల్లీలో హై అలర్ట్ ఇష్యూ చేశారు. ఇండియా గేట్ దగ్గర పూర్తిగా అక్కడ ఖాళీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 పాకిస్తాన్ ఫైటర్ జెట్లని భారత దేశం కూల్చింది. పఠాన్ కోట్ సెక్టార్, అదేవిధంగా జైసల్మీర్, ఈ రెండే ఇట్లా కూడా ఫైటర్ జెట్లు కూల్చింది. ఇద్దరు పైలట్లు ప్రస్తుతం మన కస్టడీలో ఉన్నారు. ఇద్దరు పైలట్లు సేమ్ అభినందన్ వర్ధమాన్ విషయంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇద్దరు పైలట్లు పూర్తిగా మన కస్టడీలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ గుండెకాయ అయిన కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఒక్క రోజులోనే పాకిస్తాన్ ను భారత్ ఆటలాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు. మొత్తం 3 యుద్ధ విమానాలు కూల్చేశారు. ఫైటర్ జెట్ F-16 ని కూల్చేశారు. 2 JF-17 యుద్ధ విమానాలు కూల్చేశారు. 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేసినా ఎటువంటి నష్టం జరగలేదు. పాక్ దాడుల్ని భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. అవన్నిటి మీద దాడి చేసిన ఇమ్మీడియట్ గా మనం చేసిన పరిస్థితి. సో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక విధమైన దారుణమైన పరిస్థితి. నేను ఒకసారి కరాచీ పోర్టు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. కరాచీ పోర్ట్ లో ఎటువంటి పరిస్థితి ఉందో నేను చూపిస్తాను. కరాచీ పోర్టు పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి ఒకసారి మనం చూస్తే కనుక కరాచీ పోర్ట్ లో దృశ్యాలు ఒక విధంగా చెప్పాలంటే కరాచీ పోర్టుకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. ఇటువైపు కెమెరామెన్ కనుక ప్యాన్ చేస్తే కరాచీ పోర్ట్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. కరాచీ పోర్టు మొత్తం తగలబడిపోతుంది. ప్రధానమైన పోర్టు, అత్యంత ప్రధానమైన పోర్టును మొత్తం సర్వనాశనం చేసింది మన భారత నావీ. ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా ఏంటి అన్నది మనం ఇప్పుడు చూసాం. సో ముంబైలో కూడా మన వాళ్ళు హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు కౌంటర్ అటాక్ దిగుతా అన్నది దిగే నేపథ్యంలో అని చెప్తున్న పరిస్థితి. తర్వాత లాహోర్
తర్వాత మిగతా చోట్ల కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని పూర్తిగా పారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. షహబాజ్ షరీఫ్ తన నివాసం వదిలిపెట్టి పారిపోవాల్సిన సిచ్యువేషన్ కూడా అందిన పరిస్థితి. అట్లాగే ఆసిమ్ మునీర్ ను కస్టడీలోకి తీసుకొని అతను పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ సంఘటన ఏదైతే ఉందో ఆసిమ్ మునీర్ కస్టడీలోకి తీసుకొని సంషాద్ మీర్జా అనే వ్యక్తి కొత్తగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ గా అయ్యే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ సైబర్ అటాక్ కు దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సైబర్ అటాక్ దిగే నేపథ్యంలో మన వాళ్ళు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు. షహబాజ్ షరీఫ్ నివాసం దగ్గర ఇస్లామాబాద్ లో అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది. దాంతో షహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి. మాసివ్ డిస్ట్రక్షన్ పూర్తిగా జరుగుతున్న పరిస్థితి. తర్వాత మొత్తం ఒక 24 గంటల్లోనే ఈ విధమైన పరిస్థితి. కరాచీ పోర్టు మీద 12 బడే ధమాకే హుయే. అండ్ అమెరికా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది, యుద్ధం నుంచి తప్పుకో, పాకిస్తాన్ నువ్వు భారతదేశానికి చర్చలకు సిద్ధమని ప్రకటించు అని అమెరికా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. లాహోర్ మీద భారతదేశం పెద్ద హమలా చేసింది. పాకిస్తాన్ పైలట్ ను అఖ్నూర్ సెక్టార్ లో పాకిస్తాన్ పైలట్ ను సజీవంగా పట్టుకుంది. తర్వాత అరేబియా సముద్రం నుంచి సీదా పాకిస్తాన్ వైపుగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్లిన పరిస్థితి. జైసల్మీర్ నుంచి కూడా పాకిస్తాన్ పైలట్ ఒకళ్ళు, మొత్తం అఖ్నూర్ సెక్టార్ లో ఒక పాకిస్తాన్ పైలట్, జైసల్మీర్ లో కూడా ఒక పాకిస్తాన్ ను పైలట్ పట్టుకుంది. పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించింది F-16 యుద్ధ విమానాలు కానీ తర్వాత JF-17 రెండు కూడా భారత్ నేల కూల్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు దాన్ని చెప్పారంటే ముఖ్యంగా దాన్ని ఎందుకు బహిరంగంగా వెల్లడించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా F-16 యుద్ధ విమానాల్ని భారత్తో యుద్ధంలో వినియోగించరాదు. ఇది అమెరికా కండిషన్. కేవలం తాలిబాన్ సంబంధించిన అటాక్స్ మీదే లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన విషయంలోనే వినాల్సిన పరిస్థితి. సో కాళరాత్రి వేళ మొత్తం పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి. ఒక విధంగా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా వాసిద్ ఏ విధంగా పారిపోయారు, అదేవిధంగా అర్ధరాత్రి పూట షహబాజ్ షరీఫ్, బీరాలు పలికిన షహబాజ్ షరీఫ్ ఇంటి దాట పట్టిన పరిస్థితి. రావల్పిండిలోని ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తిగా మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది, కొత్త ఆర్మీ చీఫ్ ను ప్రకటించబోతున్నారు. ఇదే ఆసిమ్ మునీర్ ఏ విధంగా ఎటువంటి డైలాగులు కొట్టాడో మనం చూసాం. పాకిస్తాన్ ఆర్మీ చెప్తోంది ఆర్మీ జనరల్ షాహిర్ షంషద్ మీర్జాను కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించబోతున్నట్టుగా ఇప్పుడు మనకు చెప్తున్నారు. సో మొత్తానికి పొలిటికల్ లీడర్షిప్ మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి పారిపోతున్న పరిస్థితి, పాకిస్తాన్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. F-16 జెట్ అంటే ఒక్క రోజుకే పాకిస్తాన్ తోక ముడిచిన పరిస్థితి. అయితే యురి సెక్టార్ లో పెద్ద ఎత్తున వాళ్ళు కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మన వాళ్ళు ఇండియన్ ఆర్మీ కూడా బిఫిటింగ్ రిప్లై ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమెరికా పాకిస్తాన్ కు యుద్ధం నుంచి తప్పుకోవాల్సిందిగా అలర్ట్ ఇస్తోంది. పాక్ సిటీల మీద డ్రోన్స్ అటాక్ చేస్తున్న పరిస్థితి. జలంధర్ లో పంజాబ్ లో అన్ని డ్రోన్స్ ను కూడా మన వాళ్ళు న్యూట్రలైజ్ చేసేశారు, అన్ని డ్రోన్స్ ని కూడా తిప్పిపట్టారు అఫీషియల్ సోర్సెస్ ప్రకారం. అదేవిధంగా భారత్ లో ముఖ్యంగా న్యూఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు, పూర్తి స్థాయిలో అలర్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత చాలా స్కూల్స్ అన్నిటినీ కూడా ముఖ్యంగా పంజాబ్ లో అన్ని స్కూల్స్ కూడా మన వాళ్ళు సెలవులు ఇచ్చారు. ఎయిర్పోర్ట్ సంబంధించి కొత్త మెజర్మెంట్ తీసుకొచ్చారు. ప్యాసింజర్స్ అక్రాస్ ఇండియా ఆర్ అడ్వైజ్డ్ టు అరైవ్ ఎట్ దేర్ రెస్పెక్ట్ అట్లీస్ట్ 3 hours 3 గంటల ముందుగా రావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ నేపథ్యంలో. అదేవిధంగా ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ లడక్ లేవ్ ప్రాంతాల్లో 2 రోజుల పాటు దాన్ని వాయిదా వేయడం
జరిగింది. సో ఇండియన్ ఆర్మీ చెప్తోంది పైలట్ కు సంబంధించిన విషయాల్లో మనం ఆ విషయంలో కొంత రిస్ట్రైన్ గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని పాకిస్తాన్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్లలో ఎంట్రీ లేదని చెప్తున్నాయి. తప్పు. ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఉంది, కానీ ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకురావాలి, 7 కేజీల లగేజ్ మాత్రమే తీసుకురావాలని మనకు భద్రతా బలగాలు చెప్తున్న పరిస్థితి. పాకిస్తాన్ పైలట్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నాయని చెప్తున్నారు. సో పాకిస్తాన్ డ్రోన్స్ యూరి, బారామిల్లా వీటన్నిటిని దాడి చేసినా సరే మన వాళ్ళంతా కూడా దాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసిన పరిస్థితి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రుబియో పాకిస్తాన్ ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. మీరు అర్జెంటుగా చర్చలకు రండి, లేకపోతే మిమ్మల్ని వేసేస్తుంది ఇండియా అని పూర్తిగా చెప్పిన పరిస్థితి. అదే ఇప్పుడు జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి, కరాచీ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి. తర్వాత బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా అంటే ఆఫ్ఘనిస్తాన్ కు సమీపంలో ఉంటుంది, క్వెట్టాను క్యాప్చర్ చేసుకునే పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా వెకేట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తర్వాత పంజాబ్, అదేవిధంగా ఢిల్లీ ఐపీఎల్ టీమ్స్ వీళ్ళ మ్యాచ్ రద్దయింది. పఠాన్కోట్ నుంచి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యేకంగా తరలిస్తున్న పరిస్థితి. మంటల్లో లాహోర్, ఇస్లామాబాద్ మొత్తం కూడా ఉన్న పరిస్థితి. తెల్లారేసరికి అసలు పాకిస్తాన్ అనేది ఉంటుందా ఉండదా అనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పంజాబ్ ఎయిర్ స్పేస్ లో పాకిస్తాన్ అవాక్స్ ఎయిర్క్రాఫ్ట్ పూర్తిగా షాట్ డౌన్ అయిన పరిస్థితి. లాహోర్ లో డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిన పరిస్థితి. పాకిస్తాన్ బ్లాక్అవుట్ పూర్తిగా టోటల్ షట్ డౌన్ ఇన్ పీఓకే, లాహోర్, కరాచీ, సియాల్కోట్, ఇస్లామాబాద్ లో పూర్తిగా షట్ డౌన్ అయిన పరిస్థితి. ఒకటి వార్త వచ్చింది, రాజౌరిలో సూసైడ్ అటాక్ జరిగిందని చెప్పి. అది సూసైడ్ అటాక్ జరిగింది అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అని మన భద్రతా బలగాలు చెప్తున్నాయి. అది తప్పు అని చెప్తున్నాయి. ఇండియన్ నావీకి ఆదేశాలు అందాయి, రంగంలోకి దిగమని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ పైలట్ 2 చోట్ల క్యాప్చర్ చేసినట్టుగా, 2 పైలట్లను పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అమిత్ షా బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ డీజీలతో మాట్లాడారు, హై అలర్ట్ ప్రకటించారు. 8,000 ట్విట్టర్ అకౌంట్స్ పాకిస్తాన్ కు సంబంధించినవి దాన్ని బ్యాన్ చేయాల్సిందిగా భారత ప్రభుత్వం ట్విట్టర్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ లో JF-17 యుద్ధ విమానాన్ని మన భద్రతా బలగాలు షట్ డౌన్ చేశాయి. ఒక పైలట్ దొరికినట్టుగా తెలుస్తుంది. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అదేవిధంగా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు బంకర్లలో దాక్కున్న సమస్య కనిపిస్తోంది. ఆసిఫ్ మునీర్ నైతే పూర్తిగా అతను ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి. అరేబియా సముద్రంలో మన యుద్ధ నౌక క్షిపణి దాడులు ప్రారంభించింది. కరాచీ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా యాక్షన్ లోకి రంగంలోకి దిగింది. కరాచీ, లాహోర్ లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ జరుగుతోంది. 12 సిటీస్ పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఇదే సరైన సమయం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను రంగంలోకి తీసుకోండి అని చెప్తున్నారు. ఉగ్ర రూపం భారత్ దాల్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉగ్ర రూపం దాల్చి మిసైల్స్ అటాక్స్, ఏ విధంగా మిసైల్స్ అటాక్స్ జరుగుతున్నాయో అన్నది మనం చూసాం. ఒకసారి కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే ఈ మిసైల్స్ ఏ విధంగా వెళ్తున్నాయో చూడొచ్చు. ఎంత వేగంతో మిసైల్స్ అటాక్ జరుగుతుందో మనం చూడొచ్చు. వందలాది మిసైల్స్ ను మనం ప్రయోగిస్తున్నాం. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ దిశగా పూర్తిగా వెళ్తున్న పరిస్థితి. భారత క్షిపణి దాడులు పాకిస్తాన్లోని ప్రధాన నగరాల మీద చేస్తున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ప్రధాని నివాసం దగ్గర బాంబులు పడ్డ పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే సురక్షిత ప్రదేశానికి పాకిస్తాన్ ప్రధాని తరలించారు, పారిపోయారు. పాకిస్తాన్ ప్రధాని పారిపోయిన పరిస్థితి. 20 కిలోమీటర్ల పరిధిలోనే ఘటన జరగడంతో షరీఫ్ ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లోకి తరలించినట్టుగా సమాచారం అందుతోంది. కరాచీ పోర్ట్ మొత్తం కూడా, ఎంటైర్ పోర్ట్ అంతా కూడా ఆష్ అంటే బూడిదగా మారిన పరిస్థితి. సో మొత్తానికి
ఒక విధంగా పాకిస్తాన్లో అంతా కూడా దివాళీ పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పాకిస్తాన్లో దివాళీ మన ఆర్మీ వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్న పరిస్థితి. ట్రంప్ ప్రభుత్వం భారతదేశంలో టెర్రరిజం విషయంలో ఫైట్ చేసేందుకు మేము కమిట్ ఉన్నాం. టర్కీ కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. తర్వాత రేపు అన్నది రూపు ఉంటుందా పాకిస్తాన్ అని చెప్పినట్టుగా తెలుస్తుంది. కరాచీ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అదేవిధంగా షాబాజ్ షరీఫ్ బంకర్లో దాగుకున్న పరిస్థితి. సో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్కు కాళరాత్రిగా చెప్పొచ్చు. ఎవరైతే ఉన్నారో 2 పాకిస్తానీ డ్రోన్స్ ను షాట్ డౌన్ చేశారు ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ యూనిట్స్ నౌషెరా సెక్టార్లో. తర్వాత ఆర్టిలరీ ఫైర్స్ కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోతుంది. క్వెట్టా పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో